అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకొక పర్సనల్ విషయం చెప్పబోతున్నాను. ఇది జరిగినప్పుడు నా వయస్సు చాలా తక్కువ. అప్పుడు నాకు ఏమీ తెలియదు. కానీ ఆ రోజు తను నా దగ్గరికి వచ్చి చేసిన పని వల్ల నా ఒంటిమీద ఒక గుర్తు ఉండిపోయింది. అది చూసినప్పుడల్లా నాకు ఆ రోజు రాత్రి గుర్తొస్తుంది. అసలా రాత్రి ఏం జరిగిందంటే, ఆ రోజు మా ఇంట్లో పండగ వాతావరణం. అందరూ బిజీగా ఉన్నారు. నేను నా గదిలో అద్దం ముందు కూర్చుని తయారవుతున్నాను. అప్పుడే తను లోపలికి వచ్చాడు. తను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. నన్ను చూడగానే తను దగ్గరికి వచ్చి, "నువ్వు చాలా బావున్నావు" అన్నాడు. నేను సిగ్గుపడుతూ తలదించుకున్నాను. తను మెల్లగా నా గడ్డం పట్టుకుని నా ముఖాన్ని పైకెత్తాడు. తను నా వెనుక నిలబడి నా భుజాల మీద చేతులు వేశాడు. "నేనొకటి చేస్తాను, నొప్పి లేకుండా చూసుకుంటాను" అన్నాడు. నేను భయంతో వద్దు అన్నాను. కాని తను వినలేదు. తనొక వేడి వస్తువు తీశాడు. అది చూస్తుంటేనే నాకు చెమటలు పట్టాయి. తను నా చర్మం మీద దాన్ని పెట్టబోతుంటే నేను కళ్ళు గట్టిగా మూసుకున్నాను. ఆ వేడి తగలగానే నాకు ఒక్కసారిగా మంట పుట్టింది. "అబ్బా, నొప్పిగా ఉంది" అని అరిచాను. కాని తను వదలకుండా దాన్ని అలాగే పట్టుకున్నాడు. ఒక రకమైన వాసన వస్తోంది. నా కళ్లలో నీళ్లు తిరిగాయి. తను నా వైపు చూసి, "అయిపోయింది, చూడు ఎంత అందంగా ఉందో" అన్నాడు. నేను అద్దంలో చూసుకున్నాను. నా చర్మం మీద ఒక ఎర్రటి గుర్తుపడింది. అది చూసి నేను ఏడవడం మొదలుపెట్టాను. అమ్మ చూస్తే ఏమంటుంది అని నా భయం. తను నన్ను ఓదారుస్తూ, "ఇది కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది, కానీ ఈ డిజైన్ నీకు చాలా బావుంటుంది" అన్నాడు. అప్పుడే మా అమ్మ గదిలోకి వచ్చింది. నా చేతిమీద ఉన్న ఆ గుర్తు చూసి అమ్మ షాక్ అవ్వలేదు సరికదా, తను కూడా నవ్వింది. ఎందుకంటే ఆ రోజు మా అన్నయ్య తన కొత్త హీట్ స్టైలింగ్ మెషీన్ అంటే హెయిర్ కర్లర్ లేదా స్ట్రెయిట్నర్తో నా జుట్టు సరిచేయబోయి పొరపాటున అది నా చేతికి తగిలి ఒక చిన్న వేడి గాయం అయ్యింది. ఆ గుర్తు ఇప్పటికీ నా చేతిమీద ఉంది. అన్నయ్య అప్పుడు నన్ను బుజ్జగించడానికి చెప్పిన అబద్ధాలు గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ నాకు నవ్వొస్తుంది.